పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మరొకసారి భారత్ పై విషం చిమ్మాడు. హిందూ ఎక్స్ట్రీమిజం, హిందుత్వ ఉగ్రవాదం అనే అర్థం వచ్చేలాగా తాజాగా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాడు. ఈ హిందూ ఉగ్రవాదం వలన ప్రపంచ శాంతికి చాలా పెద్ద ప్రమాదం అని మాట్లాడుతున్నాడు. ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య సమావేశాల్లో అతని స్పీచ్లో భాగంగా ఈ మాట మాట్లాడాడు. అసలు ఉగ్రవాదాన్ని గురించి మాట్లాడేటువంటి అర్హత పాకిస్తాన్ కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ లీడర్కైనా ఉందా? అతను ఇంకో మాట కూడా అన్నాడు, ఇస్లామోఫోబియా అనేది క్రియేట్ చేయడానికి భారత్ ప్రయత్నం చేస్తోంది. భారతదేశంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పాకిస్తాన్ని దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నము లేదా ఇస్లాం మతాన్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం భారత్ చేస్తోంది. ఇది ఆసియా ఖండానికే కాదు ప్రపంచ శాంతికి కూడా చాలా పెద్ద ప్రమాదం అని చెప్పి షహబాజ్ షరీఫ్ పచ్చి అబద్ధాలు ఐక్యరాజ్య సమితి వేదికగా చెప్పాడు. భారత్ పైన విషం చిమ్మాడు. ఇస్లామోఫోబియా అంటే భారత్ క్రియేట్ చేస్తుందట. భారత్ ఏనాడు కూడా ఏ మతాన్ని టార్గెట్ చేయలేదు. కేవలం జరిగినటువంటి వాస్తవాలని ఆధారాలతో సహా, ఇదిగో పాకిస్తాన్ ఈ దారుణాలను చేసింది, ఈ బాంబ్ బ్లాస్ట్లు చేసింది, దీని వెనక పక్కా ఆధారాలతో సహా ప్రపంచం ముందు వచ్చింది. అది అమెరికాకి కావచ్చు, ఐక్యరాజ్య సమితికి కావచ్చు, ఆధారాన్ని చూపించింది. ఆధారాలతో భారత్ మాట్లాడింది. ఆ రోజు ముంబై బాంబు దాడులు కావచ్చు, తాజాగా జరిగినటువంటి పెహల్గాం దాడి కావచ్చు, ఏ రోజు దాడి జరిగినా దాన్ని ఆధారాలతో సహా మేము ప్రపంచానికి నిరూపించాం తప్పితే ఏదో మతాన్ని టార్గెట్ చేయడం అనేది ఎప్పుడూ భారత్ చేయలేదు, ఇక ముందు కూడా చేయదు. కేవలం షహబాజ్ షరీఫ్ ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. హిందూ ఉగ్రవాదం అనేది జనరల్ గా మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటువంటి మాట ఈ రోజు షహబాజ్ షరీఫ్ నోట ఐక్యరాజ్య సమితిలో వస్తోంది. మరి దీనికి కనెక్షన్ ఏంటో మీరే చెప్పాలి. కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.